వనపర్తి కేంద్రంగా కల్తీ పొగాకు ఉత్పత్తులు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి సరఫరా చేస్తుండగా ఆదివారం జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వనపర్తి సిఐ జములప్ప వారి బృందంతో కలిసి పాతకోటలని ఒక ఇంట్లో కల్తీ పొగాకు తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. వనపర్తి పట్టణంలో బ్యాండ్ ఉన్న జర్దా తయారు చేస్తున్న పక్కా సమాచారంతో మొన్న వనపర్తి టౌన్ సిఐ జములప్ప గారు వాళ్ళ మిన్నందరూ కలిసి పాతకోట మహమ్మదియా మసీద్ దగ్గర పాతకోటలో ఒక గోడాన్పై రైడ్ చేసేసి అక్కడ 17 బ్యాగుల బ్యాండ్ ఉన్న జర్దాని, హస్తం జర్దా అనే జర్దాని, తర్వాత దాని యొక్క రా మెటీరియల్స్ ఒక 7 బస్తాలని సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని తయారు చేస్తున్న అస్మతుల్లా అనే వ్యక్తి ఆ రోజు దొరకలేదు. ఈరోజు ఉదయం పక్కా సమాచారంతో వాళ్ళ మేనమామ కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అస్మతుల్లా అనే అతను కస్టడీ తీసుకొని దీనిపై విచారణ చేయగా, ఇంట్రాగేషన్ చేయగా ఆయన ఇది బ్యాన్ ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా, ఫుడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా అతను బ్యాండ్ ఉన్న జర్దాని ఈ పొగాకుతో సంబంధించిన ఆకుల ద్వారా, తర్వాత పొగాకు యొక్క కాండంతో ద్వారా దాన్ని సుర్మా చేసి దాంతో పాటు కొన్ని రకాలమైన రసాయనాలు పెట్టి దాన్ని మిక్స్ చేసి ఆ జర్దాన్ని తయారు చేసి వనపర్తి పట్టణంలో పెబ్బేరు, కొల్లాపూరు, కొత్తకోట, ఆత్మకూరు ఏరియాల్లో ఈ వనపర్తి జిల్లా కేంద్రంలో అన్ని పాన్ షాపులకు ఇల్లీలుగా పంపించి తీస్తున్నారు. దీనివల్ల ఈ జర్దాలు అనేది బ్యాన్ చేశారు గవర్నమెంట్. దీన్ని తినడం వల్ల మనుషులకు అనేక రకాలమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆయన మనుషుల యొక్క ఎలాంటి వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కూడా ఆలోచించకుండా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ ఆలోచించకుండా ఆ జర్దాన్ని తీసుకుని మార్కెట్కి వేయడం వల్ల చాలా ప్రమాదాలు మనుషుల యొక్క ఆరోగ్యాలు పాడే అవకాశం ఉంది. మరి ప్రజలకు కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఏదైనా ఉంటే తయారు చేస్తుంటే ఇల్లీగల్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ప్లస్ ఇలాంటి జర్దాలు తినడం వల్ల వాళ్ళ యొక్క హెల్త్ కూడా ఖరాబ్ ఆగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపించడం జరుగుతుంది. దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ ఒక ₹1,00,000 వరకు ఉంటుంది. 65,000 దాని మాలకు, దా కెమికల్స్ అన్ని కలిసి ₹1,00,000. దీంతోపాటు దీనికి సంబంధించిన 2 మిషన్లు కూడా ఉన్నాయి. ఆ మిషన్లు తయారు చేసే మిషన్లు కూడా సీజ్ చేసాం. దానికి ఫర్దర్గా కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వనపర్తి కేంద్రంగా కల్తీ పొగాకు ఉత్పత్తులు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి సరఫరా చేస్తుండగా ఆదివారం జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వనపర్తి సిఐ జములప్ప వారి బృందంతో కలిసి పాతకోటలని ఒక ఇంట్లో కల్తీ పొగాకు తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది.